హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము పండ్రు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం నేతి హల్వా తయారు చేసుకుంటున్నామండి. ప్రిపరేషన్ ఏంటో చూద్దాం రండి. సగ్గుబియ్యాన్ని సగం కప్పు తీసుకున్నానండి. 2-3 సార్లు నీటితో శుభ్రం చేసుకొని కొద్దిగా నీళ్లు వేసి సగ్గుబియ్యాన్ని 2-3 గంటలు నాననివ్వాలండి. సగం కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలండి. సగ్గుబియ్యం అయితే 2-3 గంటలు అయింది. ఇలా మెత్తగా అయ్యాయి, ఉబ్బాయి కూడా చూడండి. సగ్గుబియ్యం ఇలా ఉబ్బిపోయాయి. ఈ సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఈ బ్యాటర్ను తయారు చేసుకోవాలి మెత్తగా. సగ్గుబియ్యాన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీలో సగ్గుబియ్యం బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలండి. మెత్తగా అయిన సగ్గుబియ్యం బ్యాటర్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలండి. కప్పు బెల్లం తీసుకున్నాం కదా, సగం కప్పు నీటిని యాడ్ చేసుకొని ఒక గిన్నెలో స్టవ్ వెలిగించి స్టవ్పై గిన్నె పెట్టి బెల్లాన్ని ఉడికించాలండి. బెల్లం ఏం తీగ పాకం అవసరం లేదండి. బెల్లం కరిగి 2-3 సార్లు ఉడికితే చాలండి. పొయ్యి వెలిగించి పొయ్యిపై కడాయి పెట్టుకొని కడాయిలో నెయ్యిని వేసుకోవాలండి. ముందుగా డ్రై ఫ్రూట్ను వేయించుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్ను వేరొక పళ్ళెంలోకి తీసుకోవాలి. మనం తయారు చేసుకు పెట్టుకున్న సగ్గుబియ్యం బ్యాటర్ను కూడా ఈ నెయ్యిలో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ బ్యాటర్ను నేతిలో కలిసేలా 2-3 సార్లు ఇలా మంచిగా కలుపుకుంటూ నెయ్యిని వేసుకొని అడుగంటకుండా నేతిలో కలిసేలాగా ఇలా కలుపుతూ ఉండాలండి. కొద్దిగా ఏమరపాటుగా ఉన్నా సరే ఈ బ్యాటర్ను అడుగంటుతుంది. కాబట్టి దగ్గరుండి వీటిని అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి నాన్ స్టాప్గా, లేకపోతే ఇది అడుగంటిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత ఈ బ్యాటర్ మొత్తం కొద్దిగా వేగిన తర్వాత బెల్లం పాకంను కూడా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ బ్యాటర్ను మంచిగా కలుపుకోవాలండి. ఇలా 2-3 సార్లు కలుపుతూ మంచి వేరు కావాలండి ఈ బ్యాటర్ మొత్తము. ఈ సగ్గుబియ్యం హల్వా టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటుందండి. కనుక ఇలా తయారు చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం బ్యాటర్ అంతా దగ్గరకు వచ్చేలాగా కలుపుకోవాలండి. ఇలా కడాయి నుంచి సగ్గుబియ్యం బ్యాటర్ కావాలండి. వేరైన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను నెయ్యిని అవసరమైతే వేసుకొని కలుపుకోవాలి. ఈ బ్యాటర్ను ఒక ప్లేటుకి నెయ్యి అంటించి డిష్ అవుట్ చేసుకోవాలి. సగ్గుబియ్యం నేతి హల్వా అయితే రెడీ అయ్యిందండి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యిని అప్లై చేయాలండి. ప్లేట్ అంతా నెయ్యిని అప్లై చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం నేతి హల్వాను ఇందులో వేసి ఇలా ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం నేతి హల్వాను ఒక 15 నిమిషాల డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఈ ప్లేటును తీసి చూస్తే చల్లచల్లని సగ్గుబియ్యం నేతి హల్వా రెడీ అయ్యిందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు అయినా పెద్దలకైనా చాలా చాలా ఇష్టపడి తింటారండి. ఒక్కసారి మీరు ప్రయత్నించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు అమ్ము పండ్రు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. మా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.